ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ శుక్రవారం రోజు చూసిన వెంటనే దుర్గమ్మ తల్లిని తాకి ఆశీర్వాదం తీసుకొని నీ సంకల్పం చెప్పుకో, తప్పకుండా నెరవేరుతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఎలాంటి బాధలు కష్టాలున్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరైతే చేయిస్తాను. చాలా మంది ఎక్కడెక్కడ జ్యోతిషం చేపించుకొని ఎలాంటి ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారనమాట. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం అండి. మీకు ఎలాంటి సమస్యలున్నా గురువుగారి దగ్గర పరిష్కార మార్గం లభిస్తుంది. పూజలు కానీ పరిహారాల రూపంలో కొన్ని మనకు ఎటువంటి సమస్యలున్నా చెప్తారనమాట. భార్యాభర్తల మధ్య సమస్యలు కావచ్చు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇలా నరదిష్టి కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఆరోగ్య సమస్యలు, ఇట్లా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది కదండి. ఆ సమస్యలన్నిటిని మనం ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. మీకు సమస్యలు ఉంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలన్నీ చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు పూజలు పరిహారాల రూపంలో చెప్తారనమాట. ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా జ్యోతిషం చెప్తారండి. మీకు సమస్యలు ఉంటేనే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ శుక్రవారం రోజు చూసిన వెంటనే దుర్గమ్మ తల్లిని తాకు. అధిక మొత్తంలో ధనాన్ని నువ్వు అందుకోబోతున్నావు. నీ మనసును నిర్మలంగా ఉంచుకుంటావని ఈరోజు ఈ బాబా ఈ సందేశాన్ని నీకు మనస్ఫూర్తిగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ధైర్యంగా ఉంటావని నేను నమ్ముతూ ఈరోజు ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. చూడమ్మా, నేటి ఈ సమాజంలో కేవలం డబ్బుతో మాత్రమే చాలా బంధాలు, అంటే కొనేటువంటి బంధాలు చాలా ఉన్నాయి. అలాగే డబ్బు ఉంటే చాలు, డబ్బు తప్ప ఇక వేరే ఏమీ అవసరం లేదన్నటువంటి బంధాలు కూడా ఉంటాయన్నమాట. డబ్బు లేకపోయినా మనుషులు ఉంటే చాలు, బంధం నిలబడితే చాలు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నీవు కేవలం నీ అవసరానికి సరిపడా, అలాగే నీ కుటుంబానికి అవసరానికి సరిపడా, నీకు ముఖ్యమైనటువంటి ఏదో అవసరాలు ఉంటాయి కదా, వాటికి సరిపడా ధనం ఉంటే చాలు బాబా. నా కష్టాలు సమస్యలు వేటి వల్ల వస్తున్నాయో నీకు తెలుసు కదా. కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా నా నుండి తొలగిపోవాలంటే నన్ను చాలామంది ఎన్నో రకాలుగా ఎగతాళి చేస్తున్న వారు ఉన్నారు. అలాగే నేను నలుగురి ముందు చేయి చాపి మరి నాకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా ఎవరో ఒకరి దగ్గర ఎప్పుడు కూడా చేయి చాపి అడుగుతూ, నాకు ఈ సహాయం కావాలి, నాకు ఇంత డబ్బులు కావాలి, ప్రస్తుతానికి ఇది లేదు అది లేదని చెప్పి నువ్వు ఎంతమందిని అడుగుతూ ఉన్నావో, నీ బాధ ఏమిటో ప్రతి ఒక్కటి కూడా నేను తెలుసుకున్నాను, గమనిస్తూ ఉన్నాను. నీ కుటుంబం కోసం, అలాగే నీ బిడ్డల కోసం నువ్వు చేయనటువంటి త్యాగం అంటూ ఏదీ లేదు, చేయనటువంటి పని లేదు. ఇంతగా నీ కష్టాన్ని, అలాగే నీకున్నటువంటి బాధను ఎవరితో కూడా చెప్పకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు నిజంగా నా బిడ్డవైనందుకు నేను చాలా గర్వపడుతూ ఉంటాను. నిజం చెప్పాలంటే ఒక్కోసారి నిజంగా కొన్ని పరిస్థితులు నిన్ను అలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే ఎవరో ఒకరి దగ్గర చేయి చాపి అడిగేటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నాయి. కానీ దానివల్ల నీకు ఏమీ కూడా నష్టం రాలేదు కదా. ఎవరినైనా కానీ అడిగితే ఇస్తారు, లేకపోతే లేదని చెప్తారు. దానివల్ల నీకు వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు కదా. నువ్వు కూడా నీ దగ్గర అలా ధనం ఉన్నప్పుడు ఎవరో ఒకరికి సహాయాన్ని అందిస్తే సరే, కానీ నువ్వు అలా అనడం లేదు. బాబా, నన్ను చూసి కొంతమంది పని కట్టుకొని మరీ నా దగ్గర డబ్బులు లేకపోతేనే, లేదంటే ఇంకా నా దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ, నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తి లేదు, సరైనటువంటి తిండి లేదు, ఇలా నన్ను చూస్తూ ఉంటేనే నలుగురు చూడడానికి ఏదో అంటే ఏదో ఒక రకంగా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నదానిలాగా నన్ను ఇలా చూసి చాలామంది ఎన్నో రకాలుగా, అంటే మొహమంతా కూడా చిక్కిలించుకుంటూ చిమిలించుకుంటూ ఇలా ఎప్పుడు కూడా చూస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నాను. నిజంగా నువ్వు ఈ సంకల్పాన్ని ఎందుకు తీసుకున్నావో తెలియదు, కానీ వాళ్ళు ఎవరు నిన్ను చూసి ఏదో అనుకోవాలనో, లేదంటే నిన్ను చూసి ఆహా ఈవిడ ఇలా ఎందుకు ఇలా తయారైందని అనుకోవాలనో, ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు,
నీ పని ఏంటో నువ్వు చేసుకుంటూ ఉంటావు. చాలా చక్కగా ధర్మపరంగా నీకు ఒక రూపాయి వస్తున్నాయి. చక్కగా కుటుంబ సభ్యులందరితో కలిసి ఉన్నంతలోనే తృప్తిగా ఉండాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకొని నీ మనస్తత్వం పూర్తిగా ఎందుకు ఇలా మారిపోయింది? చూడమ్మా, నిన్ను ఎవరో చూసి మెచ్చుకోవాలనో లేదంటే నిన్ను చూసి ఆహా ఓహో అని చెప్పి పొగడాలనో ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వెప్పుడు కూడా భగవంతుడు నీకు ఎంతైతే ఇచ్చాడో అంతవరకు మాత్రమే తృప్తిగా ఉండు. ఇక నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని చూసి నువ్వు చాలా అంటే చాలా చక్కగా సంతోషించు. ఎందుకంటే వారిలాగా నువ్వు అంగు ఆర్భాటాలతో ఏమీ కూడా అంటే అందంగా రెడీ అవ్వాలనో లేదంటే వారిలా కారులో లేదంటే మేడల్లో అంతస్తుల్లో ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు కోరుకోలేదు. కేవలం నీ సమస్యలు తీరిపోతే చాలు అని అనుకున్నావు కాబట్టి నీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక్కొక్కటిగా నేను తొలగిస్తూ ఉన్నాను. ఇక నిన్ను చూసి నవ్వే వాళ్ళని ఒకటే సమాధానం, అదేంటంటే మీకు కార్లు ఉండవచ్చు, అంతస్తులు ఉండవచ్చు, డబ్బులు ఉండవచ్చు, ఎన్నైనా ఉండవచ్చు, కానీ నా దగ్గర మీ దగ్గర లేనిది ఒకటి ఉంది, అదే ఆత్మస్థైర్యం. నా దగ్గర ఏది లేకపోయినా ఇది ఉంది కాబట్టి నేను సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నాను. నా దగ్గర ఈరోజు ఇది లేదు అనేటువంటి ఆశ కానీ కోరిక కానీ నాకు లేదని చెప్పు. ఇక నువ్వు కోరుకున్నంత ధనాన్ని నువ్వు అడిగావు కాబట్టి తప్పకుండా నీ జీవితాన్ని పూర్తిగా మార్చి చూపించి బాబా అని చెప్పి నన్ను ప్రతి క్షణం అడుగుతూ ఉన్నావు కాబట్టి నీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చేలాగా తప్పకుండా నేను ఏదో ఒక విధంగా ఎవరో ఒక అవకాశాన్ని అయితే సృష్టిస్తాను. ఆ అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకో. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారి ముందే కదా నువ్వు తలెత్తుకొని వారి గౌరవంగా నిలబడాలని చెప్పి అని అనుకుంటున్నావు. అలాంటి క్షణం నీకు ఒకరోజు తప్పకుండా వచ్చేలా చేస్తాను. అంతేకాకుండా నీ అవసరానికి సరిపడా ధనమైతే నీ చేతి నిండా ఒకరి ముందు చేయి చాపి నీ అవసరానికి సరిపడా ధనమైతే అడిగేంత దీనమైనటువంటి స్థితిలో నిన్ను ఇక నిలబెట్టను. నీకు కావలసినటువంటి ధనం తప్పకుండా అందేలా చేస్తాను. మరి నువ్వు చేయవలసినటువంటి ఒక చిన్న పని ఉంది. అదేమిటంటే నీవు తప్పకుండా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు. అమ్మను పూజిస్తూ ఉండు. అలాగే ప్రతిరోజు కూడా ఇల్లంతా శుభ్రపరచుకొని పూజ మందిరం అంతా కూడా శుభ్రపరచుకొని రోజు కూడా దీపారాధన చేస్తూ ఉండు. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేస్తూ ఉండు. అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమార్చనలు ఇటువంటివి చేయడం మొదలుపెట్టు. నీకున్నటువంటి ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తప్పకుండా ఒక్కొక్కటిగా పూర్తిగా తొలగిపోతాయి. నీ చేతి నిండా కూడా నువ్వు ఊహించినంత ధనం తప్పకుండా నీకు అయితే అందుతుంది. అమ్మవారి అనుగ్రహం ఉన్నవారికి ఆ ధనం ఎట్టకేలకైనా కానీ అంటే మీకు సమస్యల నుండి మిమ్మల్ని పూర్తిగా తొలగించడానికి అవకాశం అనేది ఆ తల్లి మీకు తప్పకుండా ఒక దారిని ఇస్తుంది. కాబట్టి ఒకటైతే గుర్తుంచుకో, అన్ని చోట్ల మనిషికి తెలివితేటలు డబ్బులు ఇలా కాపాడవు. అప్పుడప్పుడు మంచితనం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల యందు కూడా మీరు మీ మంచితనమే నిన్ను కాపాడుతుందని చెప్పి నమ్ముకో. కాబట్టి నీకున్నటువంటి తెలివితేటలు కానీ డబ్బు కానీ ఈ సమాజంలో అప్పుడప్పుడు పనికిరావు. నీ మంచితనం అలాగే నేను ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అలాగే బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చేటువంటి మనుషులు కూడా కనుమరుగైపోయారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఉంటేనే మనిషికి విలువనిస్తారు. డబ్బు లేకపోతే కనీసం మొహం కూడా చూడరు. కాబట్టి నీ బాధ ఏంటో నాకు పూర్తిగా తెలుసు, అర్థమైంది. నీ బాధను తెలుసుకున్నాను. కాబట్టి నీకు ఒక మంచి ఆలోచన అలాగే ఒక చిన్న సూచన కూడా తెలియజేశాను. చెప్పాను కదా, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మొదలుపెట్టు. జీవితంలో నీకు వచ్చేటువంటి సంతోషానికి ఎప్పుడు కూడా పొంగిపోవద్దు, దుఃఖానికి కృంగిపోవద్దు, కష్టానికి లొంగిపోవద్దు, కన్నీళ్లకు కరిగిపోవద్దు, భయాలకు ఎప్పుడు కూడా భయపడవద్దు, బెదిరిపోవద్దు. అలాగే నీ దగ్గర ఉన్నటువంటి బంధాలను ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి క్షణాన్ని తెచ్చుకోవద్దు. ఇక నీ కోసం కాకపోయినా నీ కుటుంబ సభ్యుల కోసమైనా లేదంటే నీవు ఎంతో ఇష్టంగా ఆప్యాయంగా ప్రేమగా నీ ప్రాణంగా పెట్టుకొని ఎప్పుడు కూడా పెంచుతున్నటువంటి నీ బిడ్డల కోసమైనా కానీ నీవు ప్రతి ఒక్క గాయాన్ని భరించక తప్పదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకొని ముందు రోజుల్లో నీ చేతిలో ఒక రూపాయి అయినప్పుడు గర్వంతో ఉండకుండా నలుగురికి సహాయాన్ని తప్పకుండా అందించే విధంగా నీ మనసు ఎప్పుడు కూడా మంచితనంతో ఉండాలని చెప్పి నేను అనుకుంటూ నిన్ను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను. ఇక నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో, కోపం తెప్పించి నీ విలువను అసలు తగ్గించకుండా అంటే వాళ్ళను చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వేసే. చెప్పాను కదా, ఆ చిరునవ్వు ఎలా ఉంటుందంటే వాళ్ళ ముఖంపై నవ్వును కాల్చివేసే అంత గొప్పగా ఉండాలి. కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే కావాలని పని కట్టుకొని మరీ నిన్ను ఏడిపిస్తున్నారో అటువంటి వారిని చూసి ఒక చిన్న చిరునవ్వు
నువ్వు నవ్వుతూ ఉండు. ఇదే నువ్వు వారికి ఇచ్చేటువంటి శిక్ష. జీవితంలో కోరుకున్నవన్నీ కూడా ఒక్కొక్కసారి దక్కవు. మనవి ఏవి ప్రాప్తమో అంతవరకే మనకు దక్కుతాయి. ఆ దక్కిన దాన్ని మనం చూసి మురిసిపోవాలి. అవి స్థిర సంపదలైనా, సంబంధ బాంధవ్యాలైనా, కోరుకున్న వాటి కోసం నువ్వు ఎంతగా పరుగులు పెట్టినా అంటే ఏది కూడా చెప్పి ఆలోచించి బాధపడేటువంటి కన్నా నీ దగ్గర ఏదైనా పొందగలిగే అర్హత ఉందో దాన్ని చూసి మురిసిపోతూ సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉండు. అప్పుడు నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు అడుగడుగునా సహాయం చేస్తుంది. నీవు ఎంత మౌనంగా, ఓర్పుగా భరిస్తూ ఉంటావో అదే నీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. నువ్వు చేసేటువంటి భగవంతుడికి చేసేటువంటి ప్రార్థన నీకు ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటున్నావో దాన్ని సాధించి చూపిస్తావు. నీ భక్తి నిన్ను భగవంతుడికి దగ్గర చేస్తుంది. కాబట్టి ఆ విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అలాగే హృదయానికి అయినటువంటి నీ ఈ గాయాన్ని నీవు ఎప్పుడు కూడా పక్కన పెట్టేసి ఇక నుండి నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండు. నీ ప్రయత్నాన్ని నేను తప్పకుండా ఫలించేలా చేస్తాను. అన్నోళ్ళకి నిన్ను బాధ పెడుతున్నటువంటి వాళ్లకు నువ్వు భయపడద్దు. కూర్చొని ఉంటే అర్హత లేనివాడు కూడా నాలుకని చూపిస్తాడు తప్ప ఎటువంటి పని చేయడిని దగ్గరకు తీసుకోరు. కాబట్టి ఒక్కసారి నువ్వు అడ్డం తిరిగి చూడు, ఎవరు వస్తారో అది కూడా నేను చూస్తాను. మరి ఈరోజు ఎప్పుడు కూడా నువ్వు ఈ సందేశాన్ని ఆలకించినందుకు నీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే నేను ఎప్పుడు కూడా నీకు చెప్తూ ఉంటాను కదా, ఎవరిని చూసి నువ్వు భయపడొద్దు, అధైర్యపడొద్దు. నువ్వు వినాలని చెప్పి నీ ముందుకు ఎప్పుడు కూడా ఈ సందేశాలన్నీ తీసుకొని వస్తూ ఉంటాను. మనస్సును చాలా ఆనందంగా ఉంది కదా. కాబట్టి ఈ శుభ సందర్భంలో బాబా నీకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. అదేమిటంటే ఈరోజు నువ్వు తప్పకుండా ఆ దుర్గమ్మ తల్లిని తాకిన నీకు ఆ సంకల్పం నువ్వు చెప్పుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని దుర్గాదేవిని నీకు ఎప్పుడు కూడా మంచి జరగాలని ప్రార్థన చేసుకుంటూ నువ్వు నీ సంకల్పాన్ని చెప్పుకున్నావు. కాబట్టి అదంతా కూడా నీకు తప్పకుండా జరుగుతుంది. అది నమ్మినా నమ్మకపోయినా అంతా నీ ఇష్టం. తప్పకుండా నమ్ముతావని అనుకుంటున్నాను. ఇక నేను నీకు పదే చెప్తూ ఉంటాను కదా, నువ్వు ఎవరిని చూసి భయపడొద్దు. అలాగే ఎప్పుడు కూడా నా నామస్మరణను స్మరిస్తూ ప్రతి విషయాన్ని నాతో పంచుకుంటూ ఉన్నటువంటి నీకు సంతోషంగా ఎప్పుడు కూడా ఉంటుందని చెప్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే చాలా మురిసిపోవాలనిపిస్తుంది. కాబట్టి ఈరోజు మీ పరిష్కారాలకు మంచి మార్గాలు చూపించాలని, మీ కోరికలను తప్పకుండా నెరవేర్చాలని బాబా ఈరోజు నీ ముందుకు ఈ సందేశం రూపంలో వచ్చాడు. తప్పకుండా నీవైతే ఏదైతే నీ మనసులో కోరావో ఆ కోరికను అతి త్వరలోనే నెరవేరుస్తాను. అది ఎంత పెద్ద కోరిక అయినా కావచ్చు. నీ మనసులో ఉన్నటువంటి సంకోచనాలన్నీ కూడా పక్కన పెట్టు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అనేటువంటి మంచి మనసుతో ఒకసారి ఆలోచించి చూడు. అది నీకు ఎల్లవేళలా ఎప్పుడు కూడా నీ మనసును చెప్పింది మాటే మనం వినాలి. కొన్ని సందర్భాల్లో మన మనసు ఎప్పుడు కూడా కొంచెం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనమే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా కూడా ఈ బాబాపై పెట్టి మోపావో, ప్రతి విషయాన్ని కూడా నాతో పంచుకుంటూ నేను ఏదో చేస్తాను అనేటువంటి ఆశతో నీ జీవితంలో నువ్వు ఎదురు చూసావో, ఎన్ని కష్టసుఖాలు ఎదురైనప్పటికీ కూడా నేనున్నాను అనేటువంటి ధైర్యంతో నిలబడ్డావంటే నిజంగా నిన్ను మెచ్చుకోవాలి. అలాగే నా దారిలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీకు మంచి భవిష్యత్తు నేను తప్పకుండా ప్రసాదించబోతున్నాను. నీ అంతటా నువ్వు చెడు నిర్ణయాలు తీసుకొని ఉంటే ఈరోజు నీకు ఇంత మంచి అవకాశం నేను ఇచ్చి ఉండేవాడిని కాదు. మంచి నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు. అలాగే శ్రద్ధ, సబూరితో, ఓపికతో, సహనంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నావు. దేనికో తెలుసా? నాకు బాబా ఉన్నాడు. బాబా ఈరోజు కాకపోయినా ముందు రోజుల్లోనైనా నాకు మంచి దారి చూపిస్తాడు అనే నమ్మకంతో నువ్వు ఎంత సంతోషంగా, ఎంత ధైర్యంతో అయితే ఎదురు చూసావో అంతకన్నా కూడా మంచి జీవితాన్ని ఈరోజు నీకు అప్పగించాలని నేను చెప్పి నీ ముందుకు వచ్చాను. ఇక నేను నీ యొక్క ప్రవర్తన, నీ తీరుపై చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే నీవు కనబరుస్తున్నటువంటి ప్రేమ, వాత్సల్యం, నాపై పెట్టుకున్నటువంటి నమ్మకం, నువ్వు చూపిస్తున్నటువంటి మధురమైనటువంటి ఈ ప్రేమను నేను ఏమిచ్చి కనుక్కోవాలి చెప్పు? ఎటువంటిది ఇచ్చి కొనుక్కోలేను. కాబట్టి ఈ తండ్రికి మీరు ఎంత మక్కువ, నిజం చెప్పాలంటే మీరు నాకు తల్లిదండ్రులుగా అనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ ప్రేమపూర్వకమైనటువంటి వాత్సల్యంతో నన్ను ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా నన్ను మీ వాడిలా భావించి ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉంటారు. కాబట్టి మీకున్నటువంటి నమ్మకాన్ని నేను మాత్రం ఎలా వమ్ము చేయగలను? ఇక నీకు ఎలాంటి ఓటమి రాదు. ఒకవేళ ఓటమి ఎదురైనా కానీ ఆ ఓటమి నీవు ఏదో ఒక గుణపాఠం నేర్చుకునేదే అయి ఉంటుంది, కానీ నిన్ను కృంగదీసేదైతే కాదు. కాబట్టి ఏ భావంతో అయినా నువ్వు ఈరోజు ఈ సందేశంతో నాకు మాట్లాడాలని చెప్పి ఈ సందేశాన్ని వింటున్నావో ఆ భావాలన్నీ కూడా
రుజువు చేస్తాను. ఆ భావాలన్నీ కూడా అతి త్వరలో నిజం చేస్తాను. అంతేకాదు నీవు ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే నీ మనసులో నువ్వు ప్రతి ఒక్క ఆశలు కూడా చిగురింప చేసేలా చేస్తాను. నీ ప్రతి ప్రయత్నం కూడా అన్నీ నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక అలాగే పూర్తి బాధ్యత నీ కుటుంబం పట్ల అన్ని విధాలుగా కూడా నేను ఈరోజే స్వీకరిస్తున్నానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నీకు ఏ కష్టం వచ్చినా కానీ బాబా అని చెప్పి ఒక్క పిలిస్తే చాలు, నీ ముందు ప్రత్యక్షమవుతాను. పదే పదే విషయాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేను ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటున్నాను అనే ధైర్యాన్ని నీకు కల్పించడం కోసం మాత్రమే చెప్తున్నాను. అంతేకాదు ఎప్పటికప్పుడు నువ్వు ధైర్యంతో ఉంటున్నావు అని నువ్వు అనుకుంటున్నావే కానీ నువ్వు మాత్రం ధైర్యంతో ఉండలేకపోతున్నావు. కృంగిపోతూ ఉంటున్నావు. నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా పోతున్నాయి కదా. నీవు ఎప్పుడు కూడా కష్టం వచ్చినా లేదా నీకు నచ్చినటువంటి పనులు కేవలం నీకు శిక్షణకే మంచికే ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. నీ కోరికల సమస్యలు తీర్చలేదని నువ్వంటే ఇష్టం లేదని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. చూడమ్మా, బంగారాన్ని ఎలా అయితే మంటల్లో వేసి మంచిగా తయారు చేస్తామో, మంచిగా బంగారాన్ని ఎలా తీస్తారో అలాగే నిన్ను కూడా నేను బలంగా ధైర్యంగా తయారు చేయాలనుకునేటువంటి ఆశతో కొన్నిసార్లు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అలాగే సమస్యలు ఓటములు అన్నీ కూడా నువ్వు గుణపాఠాలుగా స్వీకరించాలని చెప్పి వీటి ద్వారా నువ్వు అన్నీ తెలుసుకోవాలని చెప్పి నేను ఆలస్యం చేస్తూ ఉంటాను. నీ సమస్యలకు పరిష్కారాలను కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నప్పుడు కూడా నువ్వు ధైర్యంగా ఉండు. సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం తప్పకుండా ఉంటుంది. దాన్ని నువ్వు గుర్తించి తీరాలంటే ఇక అలాగే నీ మనస్సులో అంటే ఏదైనా ఓటమి పాలు అవుతున్నావేమో అని నీకు అనిపించినప్పుడు ఓటమి పాలు కాకుండా నీ మనస్సును నువ్వు ధైర్యపరుచుకుంటూ ఉండు. తెలుసా, ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో అప్పుడు నీకు ఎటువంటి ఓటమి రాదు. ఇక నువ్వు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కావచ్చు, వేరొకరిపై మోపినటువంటి నిందలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిపోతున్నటువంటి గతాలు. ముందు రోజుల్లో ఇలా నీవు ప్రవర్తించవద్దు. నీ ప్రవర్తన తీరును మార్చుకో. ఎవరితో కూడా పొగరుతో కానీ లేదంటే అసభ్యకరంగా కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు. అలాగే అతి ప్రేమ, అతి చనువు ఇవన్నీ కూడా పెను ప్రమాదానికి దారి తీస్తాయి. అలాగే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతావో వారే నిన్ను ఏదో ఒక విధంగా మోసం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వారిని కూడా చేరదీసి నెత్తిన పెట్టుకోవద్దు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఎవరితో ఏ విషయాన్ని ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంత చెప్తే వారికి అంటే నీ దగ్గర ఉన్నటువంటి బలహీనతలు ఇవన్నీ కూడా వారితో చెప్పుకోవద్దు. ఇటువంటి విషయాల గురించి ఎప్పుడు కూడా నువ్వు అప్రమత్తంగా ఉండు. ఇక నా దారిలో నడవాలి అని చెప్పాను కదా, అదేమిటంటే అందరిలోనూ నన్నే చూడు. అలాగే అన్ని జీవుల్లోనూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటానని చెప్పి గమనించు. ఆకలి అని చెప్పి నీ దగ్గరకు వచ్చినటువంటి ఏ జీవిని కూడా కసిరి పొమ్మని చెప్పి అనొద్దు. అలాగే మంచి మనసుతో ఎవరికైనా కానీ నీకు దానం చేయాలని అనిపించినా, ఎవరికైనా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పి అనిపించినా, నీ మనసుకు నచ్చితేనే అది కూడా నీ శక్తికి మించినటువంటి సహాయం అయితే చేయకుండా నీ శక్తి అనుసారం ఎవరో ఒకరికి ఉపయోగపడే విధంగా చిన్న సహాయం అయినా చేసి చూడు. తర్వాత నీ జీవితం ఎంత చక్కగా ముందు రోజుల్లో నా ఆశీర్వచనాలు నీకు ఏ విధంగా తోడవుతాయో చూసి నువ్వే ఆశ్చర్యపడతావు. ఇతరులకు సహాయం చేస్తే అది పుణ్యకర్మగా మారి అది ఎప్పుడు కూడా నీతో పాటే ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే అసలైనటువంటి సాయి మార్గం. కాబట్టి ఈ మార్గంలో నువ్వు తప్పకుండా ప్రయాణించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ క్షణమే నేను చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా పాటించు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. నీకున్న దాంట్లోనే ఇతరులకు సహాయం చేయని చెప్తున్నాను. అది కూడా నీ శక్తికి మించింది కాకుండా నీ శక్తి అంటే నీ శక్తి అనుసారంగా ఎంతైతే నువ్వు ఇవ్వాలని అనుకుంటున్నావో అంతే అలా చేసి చూడు. నీకు కావాల్సిందంతా ఇస్తాను. నీ చేతిలో సర్వం పెడతాను. ఆనందంగా సంతోషంగా నువ్వు ఉంటావని అనుకుంటున్నాను. నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో పుట్టావు కాబట్టి నా దగ్గర నువ్వు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు. ప్రశాంతంగా నీ జీవితాన్ని ముందు రోజుల్లో కూడా నువ్వు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంతే చక్కగా ఆనందంగా కొనసాగిస్తూ ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటూ ఉంటాడు. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు బాబాగారు కొంతమందికి ఈ సందేశాన్ని ప్రత్యేకించి మరీ పంపించాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోవాలండి. ఎందుకంటే మనమందరిలో కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఉండేటువంటి లక్షణాలే. ఏదైనా కష్టం వస్తే కృంగిపోతూ ఉంటాం. బాబాగారి సందేశాలు విన్నంతసేపు మనసును ప్రశాంతంగా ధైర్యంగా ఉంచుకుంటాం కదా. అలా ధైర్యంగా ఎప్పుడు కూడా
మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పి బాబాగారు మనకు ఒక ధైర్యాన్ని ఎప్పుడు కూడా ఇటువంటి సందేశాల రూపంలో ఇస్తుంటాడండి. మీరు సంతోషంగా ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా ప్రశాంతంగా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉండండి. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.